శ్రీ శివకృత శ్రీరామస్తోత్రం. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. వానర రాజైన సుగ్రీవుడికి మిత్రుడును, పరమ పవిత్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడును, సీతాపతియు, అప్పుడే ఆకాశంలో ఉద్భవించిన మేఘము వంటి శరీరము కలవాడును, అమిత కరుణా స్వభావము కలవాడును, అందమైన పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడైన శ్రీరామచంద్రునికి ఎల్లప్పుడూ నేను శిరస్సుతో నమస్కరిస్తూ ఉన్నాను. సంసారసారం నిగమ ప్రచారం ధర్మావతారం హృతభూమి భారం సదా వికారం సుఖ సింధుసారం శ్రీరామచంద్రం సతతం నమామి. సుఖ దుఃఖాలతో సతమతమవుతూ నిస్సారమైనటువంటి ఈ సంసారానికి సారభూతుడైనటువంటి వాడు, వేదములందు స్తోత్రము చేయబడినటువంటి పరమాత్మ, ధర్మావతారుడై భూమి భారాన్ని తగ్గించి రాక్షస సంహారాన్ని చేసినటువంటి వాడు, అయినప్పటికీ ఎప్పుడూ ఏ వికారాలు ఏ మార్పును పొందనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, ఆనందము అనేటువంటి సముద్రానికి సారభూతమైనటువంటి వాడు, అందరికీ ఆనందాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడు. అటువంటి శ్రీరామచంద్రునికి భక్తితో నమస్కరిస్తూ ఉన్నాను. లక్ష్మీ విలాసం జగతాం నివాసం లంకా వినాశం భువన ప్రకాశం భూదేవవాసం శరదిందుహాసం శ్రీరామచంద్రం సతతం నమామి. తన నుంచే ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవితో విలాసముగా క్రీడించేటువంటి వాడు, జగత్తు అంతా తానే నిండి ఉండేటువంటి వాడు, లంకను నాశనం చేసినటువంటి వాడు, సమస్త భువనాలన్నింటినీ కూడా ప్రకాశింపచేసేటువంటి వాడు, బ్రహ్మాది దేవతలందరికీ కూడా శరణ్యమైనటువంటి వాడు, శరత్కాల మందలి స్వచ్ఛమైన వెన్నెలలాగా మందహాసం ఎల్లప్పుడూ చేస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి శ్రీరామచంద్రుని నేను నిరంతరము స్మరిస్తూ ఉంటాను. మందారమాలం వచనే రసాలం గుణైర్విశాలం హతసప్తతాళం క్రవ్యాదకాలం సురలోకపాలం శ్రీరామచంద్రం సతతం నమామి. దివ్యమైన కల్పవృక్షానికి పూసేటువంటి మందార మాలను ధరించినటువంటి వాడు, మధురముగా మాట్లాడగలిగినటువంటి వాడు, అనేక సద్గుణములకు రాశీభూతమైనటువంటి వాడు, ఒకే ఒక్క బాణముతో బలిష్టమైన 7 తాటి చెట్లను పడగొట్టినటువంటి వాడు, రాక్షస సంహారం చేసినటువంటి వాడు, దేవలోకమును పాలించువాడైన శ్రీరామచంద్రుని ఎల్లప్పుడూ నేను స్మరిస్తూ ఉంటాను. వేదాంతగానం సకలై సమానం హతారిమానం త్రిదశ ప్రధానం గజేంద్రయానం విగతావసానం శ్రీరామచంద్రం సతతం నమామి. వేదాంతాలన్నీ కూడా శ్రీరామచంద్రుని యొక్క కీర్తిగానాన్ని చేస్తూ ఉంటాయి. సృష్టిలో సర్వజీవుల పట్ల సమానంగా ప్రవర్తిల్లేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఎంత బలవత్తరుడైనటువంటి శత్రువైనా సరే అతని ప్రతిష్టని భంగమనర్చేటువంటి వాడు, శత్రు సూదనుడైనటువంటి వాడు, దేవతలందరిలో కూడా పరమ ప్రధానమైనటువంటి వాడు, దివ్యమైనటువంటి గజేంద్రుని మీద విహరించేటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు అయిన శ్రీరామచంద్రుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటాను. శ్యామాభిరామం నయనాభిరామం గుణాభిరామం వచనాభిరామం విశ్వప్రణామం
శ్రీరామచంద్రం సతతం నమామి. శ్యామల వర్ణంలో చక్కని మనోహరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, పుంసాం మోహన రూపాయ అని లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి వాడు, ప్రతి జీవిని సమ్మోహనపరిచేటువంటి రూపం కలిగినటువంటి వాడు, అనేకానేక సద్గుణాలతో ప్రకాశించేటువంటి వాడు, మృదు మధురంగా మాట్లాడగలిగినటువంటి వాడు, సర్వుల చేత నమస్కరించబడేటువంటి వాడు, తనను ఆశ్రయించిన భక్తులందరి కోరికలను తప్పక నెరవేర్చేటువంటి వాడైన శ్రీరామచంద్రుని నేను భక్తితో నమస్కరిస్తూ ఉన్నాను. లీలా శరీరం రణరంగధీరం విశ్వైకసారం రఘువంశహారం గంభీరనాదం జిత సర్వవాదం శ్రీరామచంద్రం సతతం నమామి. లీలామాత్రంగా కేళీ విలాసంగా రూపాన్ని ధరించగలిగినటువంటి వాడు, చెండ ప్రచండంగా రణరంగంలో విజృంభించి శత్రు సంహారం చేయగలిగినటువంటి వాడు, విశ్వం మొత్తానికి సారభూతుడైనటువంటి వాడు. స్వామి యొక్క దయ గనక లేకపోయినట్లయితే జగత్తు మొత్తము సారహీనమవుతుంది. అటువంటి రామచంద్రుడు రఘువంశానికి మణిహారం లాంటివాడు, గంభీరమైనటువంటి కంఠస్వరం కలిగినటువంటి వాడు, సమస్త శాస్త్రాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వాడు, వాదములన్నింటినీ జయించినటువంటి వాడు అయిన శ్రీరామచంద్రుని నమస్కరిస్తూ ఉన్నాను. ఖలే కృతాంతం స్వజనే వినీతం సామోపగీతం మనసా ప్రతీతం రాగేణ గీతం వచనాదతీతం శ్రీరామచంద్రం సతతం నమామి. దుష్ట స్వభావము కలిగినటువంటి వారందరికీ కూడా మృత్యు స్వరూపం లాంటి వాడు, భక్తుల పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, సామవేదము చేత ఎల్లప్పుడూ స్తుతింపబడుతూ ఉండేటువంటి వాడు, వాక్కుకి మనస్సుకి కూడా సాధ్యం కానటువంటి వాడు, అంటే మనస్సుకి వాక్కుకి కూడా అతీతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి శ్రీరామచంద్రుని పరమప్రీతితో నేను భజిస్తూ ఉన్నాను, నేను నమస్కరిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.